తెలుగుదేశం అంటేనే ఒక అభిమానం, ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం. మహనీయుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగు వాళ్ల కోసం, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్లు బాగుపడడం కోసం, బాగుండడం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి 40 ఏళ్లు గడిచినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరలేదు. గుండెల్లో, ప్రజల గుండెల్లో నిరంతరాయంగా ప్రేమగా ఉంటా ఉంది. అలాంటి తెలుగుదేశం పార్టీని మళ్ళా గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. ఒక అరాచక పరిపాలన, ఒక అధ్వానమైన పరిపాలన, ఒక అవినీతి పరిపాలన జగన్మోహన్ రెడ్డి రూపంలో మనం చూస్తా ఉన్నాం. ఎవరు బాగుపడింది లేదు, ఏ వర్గము ఆనందంగా ఉండింది లేదు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన బాధలో, ఆవేదనలో ఉన్నారు. పెరిగిన నిత్యావసరకుల ధరలు, ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయ, మంచి నూనె విపరీతంగా పెరిగిపోయినాయి. ధరలన్నీ 5 సంవత్సరాల కాలంలో. ఇంకా గ్యాస్ విపరీతంగా పెరిగింది. 630 రూపాయలుండే చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు, ఇప్పుడు 1100 అయింది. అయిందా లేదా తల్లి? ఇట్లా రేట్లు పెంచుకుంటా పోతానడు గాని జగన్మోహన్ రెడ్డి ఏ రేట్లు తగ్గించింది లేదు. ఇంకా కరెంటు ఛార్జీలు అయితే 9 సార్లు పెంచా. 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినాడు. ఒక్కటంటే ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెరగలే. నాణ్యమైన కరెంటు 24 గంటలు కరెంటు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. బిల్లు మాత్రం మోగుతా ఉంది. అలాంటి ఒక అసమర్థ పరిపాలన జగన్మోహన్ రెడ్డి సాగిస్తా ఉన్నాడు. మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయాల. మంచి పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. రాయదుర్గం ని బాగు చేసే సమర్థత మనకే ఉంది. కాలువ శ్రీనివాసులు ఉన్నప్పుడు రాయదుర్గం ఎట్లా ఉండే, కొలగారాలిలో నీళ్లు ఎట్లా వస్తాండే, రైతులందరూ కూడా ఏ విధంగా నీళ్లు బారించుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ 5 ఏళ్లలో ఏ లస్కర్ వస్తాడో, ఏ స్క్వాడ్ వస్తుందో, ఎప్పుడు ఏ అధికారం వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాడో అని బుక్కిమంటూ బతికే పరిస్థితి. మళ్ళా మనం వస్తాం. మీ అందరి ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా రాయదుర్గాన్ని బాగు చేస్తాం. ప్రజలందరినీ కూడా ఆదుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు మహాశక్తి పథకాలు ప్రకటించాడు తల్లి. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం సంవత్సరానికి. స్కూలు పోయే పిల్లలు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు ఇస్తాం. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 500 రూపాయలు ఇస్తాం. మీకు రైతు పాస్ బుక్ ఉంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నాం. ఇవే కాకుండా మహిళలందరూ ఆర్టీసీ బస్ ఎక్కితే అది మందే. మిమ్మల్ని టికెట్ అడిగే వాళ్ళు ఉండరు. ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు పెట్టి ప్రజలందరినీ బాగుపరచాలని పరితపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయాలి. మమ్మల్ని 2 ఓట్లుంటాయి. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి ఆశీర్వదించమని మిమ్మల్ని చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.